వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు శ్రీశైలం హైవేలో మనకి తుమ్మలూరు విలేజ్ దగ్గర ఉన్నామండి. సో మీకు ఏదైతే కనెక్టివిటీ రెడ్ కలర్ లైన్ ఏదైతే కనిపిస్తుందో ఇది మనకు శ్రీశైలం హైవే అండి. సో ఈ శ్రీశైలం హైవేలో మనకు మంకాల్ ఇండస్ట్రియల్ ఏరియా వస్తుంది. మంకాల్ ఇండస్ట్రియల్ ఏరియా దాటిన తర్వాత జస్ట్ మనకి రైట్ సైడ్కి తీసుకుంటే మీకు ఈ కలర్లో కనిపించేది వచ్చేసి రోడ్ యాక్సెస్ అండి. సో ఇది మనకు మెహబత్ నగర్ విలేజ్ అండి. సో ఈ మెహబత్ నగర్ విలేజ్ నుంచి ఈ యొక్క ప్రాజెక్ట్కి అయితే రావచ్చండి. సో మీకు ఎల్లో కలర్లో కనపడేది మనకి ప్రాజెక్ట్ లొకేషన్ అండి. సో అలాగే ఈ మెహబత్ నగర్ నుంచే కాకుండా మనకి ఇదే శ్రీశైలం హైవే నుంచి టువర్డ్స్ మళ్ళీ మనకు తిమ్మాపూర్ మీదుగా తుమ్మలూరు మీదుగా మనకి మహేశ్వరం వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్డు ఉంటుందండి. సో ఇలా మనకి ఈ శ్రీశైలం హైవే నుంచి ఇలా తుమ్మలూరు మీదుగా ఇలా మనకు మహేశ్వరం వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్లో మనకి మీకు ఏదైతే బ్లూ కలర్ లైన్ కనిపిస్తుందో ఇలా వచ్చి కూడా మనం ఇట్లా రైట్ సైడ్కి వెళ్ళొచ్చండి ప్రాజెక్ట్కి. అంటే 2 రోడ్స్ అయితే ఈ ప్రాజెక్ట్కి ఉన్నాయండి. మనకి ఇది శ్రీశైలం హైవే నుంచి ఒకటి టువర్డ్స్ తుమ్మలూరు మహేశ్వరం వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ నుంచి ఈ ప్రాజెక్టుకి రావచ్చు. అలాగే మనం మన దీనికన్నా ముందు మంకాల్ ఇండస్ట్రియల్ ఏరియా దాటిన తర్వాత డైరెక్ట్గా మనకి మెహబత్ నగర్ విలేజ్ నుంచి కూడా ఈ యొక్క ప్రాజెక్ట్కి అయితే రావచ్చండి. సో ప్రాజెక్టుకి వచ్చేసి ఇది అప్రాక్సిమేట్లీ మనకి 4.5 ఎకర్స్లో దీన్ని అయితే డెవలప్మెంట్ చేశారండి. సో ఇది వచ్చేసి మనకి హెచ్ఎండిఏ 2025 ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ అండి. హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ వచ్చేసింది మనకి. దీనికి టీఎస్ రెరా కూడా అప్రూవల్ ఉంది, బ్యాంక్ లోన్స్ వస్తాయి. సో అలాగే కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుందండి. జస్ట్ ఈ ప్రాజెక్టు బ్యాక్ సైడే ఇదంతా కూడా మ్యాక్ ప్రాజెక్ట్స్ అండి. ఈ ప్రాజెక్ట్ ఎల్లో కలర్ బౌండరీకి బ్యాక్ సైడ్ కనపడేది మొత్తం కూడా ఇదంతా కూడా మ్యాక్ బీటీఆర్ విల్లాస్ అండి. మ్యాక్ బీటీఆర్ ప్రాజెక్ట్స్ ఇదంతా కూడా. సో మ్యాక్ బీటీఆర్ ప్రాజెక్ట్స్కి ఆనుకుని అయితే ఈ ప్రాజెక్ట్ ఉంటుందండి. సో దీని పక్కకే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకి సిల్వర్ ఓక్స్ విల్లా గేటెడ్ కమ్యూనిటీ అయితే అండర్ కన్స్ట్రక్షన్లో అయితే ఉందండి. మీకు చూసుకోవచ్చు, ఇక్కడ ఆల్రెడీ వర్క్ నడుస్తుందండి, అండర్ కన్స్ట్రక్షన్లో అయితే ఉంది ఇదంతా కూడా. సో ఇది వచ్చేసి మనకి మ్యాక్ బీటీఆర్కి ఆనుకొని ఉంటుందండి ఈ ప్రాజెక్టు. జస్ట్ మనకి శ్రీశైలం హైవే నుంచి చూసుకుంటే అప్రాక్సిమేట్లీ మనకి 6 to 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే అవైలబుల్ ఉందండి. సో ఇది వచ్చేసి 4.5 ఎకర్స్లో దీని అయితే డెవలప్మెంట్ చేశారు. ఇందులో మనకి కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ ప్లాట్స్ అయితే యాజ్ ఆఫ్ నో అవైలబుల్ ఉన్నాయండి. కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉన్న ఈ ప్రాజెక్ట్లో మన దగ్గర మంచి ప్లాట్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. జస్ట్ మనకి మహేశ్వరం టౌన్కి అండ్ ఇటు తుక్కుగూడ టౌన్కి చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. సో దీనికి నియర్ బై మనకి ఈ చుట్టుపక్కల ఇక్కడ చూసుకుంటే భాష్యం బ్లూమ్స్ హై స్కూల్ అయితే ఉంటుందండి. సో ఇది వచ్చేసి భాష్యం బ్లూమ్స్ హై స్కూల్. ఇదంతా కూడా మనకి చూసుకుంటే ఈ ప్రాజెక్ట్ నుంచి చూసుకోండి, మనకి ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ ఇది మొత్తం కూడా మ్యాక్ బీటీఆర్ విల్లా, ఇవన్నీ కూడా విల్లాస్ అండి. ఇక్కడ అపార్ట్మెంట్స్ ఉంటాయి, ఇక్కడ ఇండివిజువల్ ఓపెన్ ప్లాట్స్ ఉంటాయి. సో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ హౌసింగ్ అయితే వచ్చేసిందండి. సో జస్ట్ ఈ ప్రాజెక్ట్ బ్యాక్ సైడే ఉంటుంది. ఇదంతా కూడా శ్రీశైలం హైవే అండి. ఇది మొత్తం కూడా శ్రీశైలం హైవే. సో శ్రీశైలం హైవేకి అప్రాక్సిమేట్లీ 2.5 km డిస్టెన్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. మనకి ముందున్నటువంటి రోడ్డు కూడా మాస్టర్ ప్లాన్ 100 feet రోడ్డు. సో ఆల్రెడీ ఈ ప్రాజెక్టు పక్కన ఇక్కడ సిల్వర్ వర్క్స్ విల్లా గేటెడ్ కమ్యూనిటీ కన్స్ట్రక్షన్ అవుతుంది. అలాగే ఇక్కడ ఇంకొక విల్లా గేటెడ్ కమ్యూనిటీ కూడా కన్స్ట్రక్షన్ అవుతుందండి. సో చాలా మంచి ప్లాట్స్ అయితే మంచి గేటెడ్ కమ్యూనిటీస్ అయితే ఈ ప్రాజెక్టు సరౌండెడ్ అయితే డెవలప్మెంట్స్ అవుతున్నాయండి. సో మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి. మనకి ఇక్కడ మెహబత్ నగర్ అండ్ మనకు ఇటు చూసుకుంటే ఇక్కడ తుమ్మలూరు, ఇటు మహేశ్వరము, సో వీటన్నిటికీ కూడా విల్లా కమ్యూనిటీస్ కూడా చాలా నియర్ బై ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో నేను మీకు కంప్లీట్ లైవ్ వీడియో అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్, నేను మీకు ప్రజెంట్ లైవ్ లొకేషన్ అయితే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మీకు ఈ కనపడే రోడ్ వచ్చేసి మనకి ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ ఉన్న రోడ్ వచ్చేసి 40 feet రోడ్ అండి. మనకి 100 feet మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇది 100 feet రోడ్ అండి. సో మనకి ఇటు చూసుకుంటే ఇదంతా కూడా మెయిన్ అప్రోచ్ రోడ్ అండి. మనకి ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కొంచెం ముందుకెళ్తే మనకి రైట్ సైడే సిల్వర్ వర్క్స్ విల్లా గేటెడ్ కమ్యూనిటీ ఉంటుందండి. నేను ప్రాజెక్ట్ ఎంట్రన్స్ దగ్గర ఉండి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ ఎదురుగా కనపడేది మనకి ప్రాజెక్ట్ ఎంట్రన్స్ అండి. ఇది వచ్చేసి కంప్లీట్గా ప్రాజెక్ట్ ఎంట్రన్స్ ఇది. సో చాలా బాగా డెవలప్మెంట్ చేశారు. మనకి హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ అండ్ రేరా అప్రూవల్ కూడా దీనికైతే ఉందండి. సో రెడీ టు కన్స్ట్రక్షన్కి రెడీగా ఉందండి. మనకి ఈ ప్రాజెక్టుకి ఆనుకొని ఉన్న హౌసెస్ కూడా మనకి
మ్యాక్ బీటీఆర్లో కన్స్ట్రక్షన్ అయినటువంటి హౌసెస్ కనిపిస్తూనే ఉంటాయండి ఈ ప్రాజెక్ట్లో. సో ఈ ప్రాజెక్ట్ లోపలికి వెళ్దాము. సో వెంచర్ ఎంట్రన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా డెవలప్మెంట్ చేశారండి. సో ఇప్పుడు మనం ప్రాజెక్ట్ బయట నుంచి లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. ఇప్పుడు ప్రాజెక్ట్ టోటల్ యాజ్ ఆఫ్ నో ప్రాజెక్ట్ కండిషన్ చూస్తున్నామండి. సో ఈ ప్రాజెక్ట్లో నుంచి హై టెన్షన్ లైన్ అయితే హెచ్టీ లైన్ అయితే ఒకటి అయితే వెళ్ళిందండి. హెచ్టీ లైన్ కూడా చాలా సెట్ బ్యాక్స్ అయితే తీసుకున్నారు వీళ్ళు. సో చాలా మినిమం కేవీనే మనకి ఇది డెవలప్మెంట్ అయితే చేశారండి. సో మనకి చాలా తక్కువలోనే ఉంటుంది ఇది హై టెన్షన్ కూడా హెచ్టీ లైన్ కూడా. సో మనకి ఇందులో కంప్లీట్గా బీటీ రోడ్స్ ఇచ్చారండి. మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ కూడా అండర్ గ్రౌండ్ ఇచ్చారు. ప్రాపర్ మెయింటెనెన్స్ అయితే ఉందండి. రీసెంట్లీ డెవలప్మెంట్ అయినటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో ఇందుట్లో కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ ప్లాట్స్ అయితే ఉన్నాయి. టోటల్ వచ్చేసి 4.5 ఎకర్స్లో దీని అయితే డెవలప్మెంట్ చేశారు. ఇందుట్లో మనకి మినిమం ప్లాట్ సైజ్ వచ్చేసి 167 స్క్వేర్ యార్డ్స్, 183 స్క్వేర్ యార్డ్స్, 182 స్క్వేర్ యార్డ్స్ అలా ఉన్నాయి. మనకి కమర్షియల్ ప్లాట్స్ అయితే 225 స్క్వేర్ యార్డ్స్, 250 స్క్వేర్ యార్డ్స్ అయితే ఉన్నాయండి. సో అన్నీ కూడా 30 ఫీట్ రోడ్స్ అండి. ఇందుట్లో ఎలాంటి 40 ఫీట్ రోడ్స్ లేవు. మొత్తం కూడా 30 ఫీట్ రోడ్స్తోనే దీని అయితే డెవలప్మెంట్ చేశారు. సో మనకు ఇందుట్లో పార్క్స్ కూడా చాలా బాగా ఇచ్చారండి. చిల్డ్రన్స్ ప్లే ఏరియా కానీ, మనకి వాకింగ్ ట్రాక్ కానీ. సో లేఅవుట్ చిన్నదైనా కూడా మనకి డెవలప్మెంట్స్ అయితే చాలా పాస్ట్ డెవలప్మెంట్స్ అయితే ఇచ్చారు. సో డిస్టెన్స్ పరంగా చూసుకుంటే ఇక్కడ నుంచి మనకి శ్రీశైలం హైవే వచ్చేసి 2.5 km డిస్టెన్స్ వస్తుందండి. మనకి అలాగే ఇటు మెహబత్ నగర్ మీదుగా వెళ్తే 2 kilometers డిస్టెన్స్ వస్తుంది. మనకి ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ వచ్చేసి ఇక్కడ నుంచి 7 kilometers డిస్టెన్స్ వస్తుంది. మనకి అలాగే ఇక్కడ నుంచి మహేశ్వరం వచ్చేసి 5 kilometers డిస్టెన్స్ వస్తుందండి. అలాగే మనకి చుట్టుపక్కల చూసుకుంటే బిహైండ్ మనకు ఆనుకొని మ్యాక్ బీటీఆర్ విల్లాస్ అయితే ఈ ప్రాజెక్ట్కి ఆనుకొని మ్యాక్ బీటీఆర్ విల్లాస్ అయితే ఉన్నాయండి. అలాగే ఒక పక్క మనకి విల్లా గేటెడ్ కమ్యూనిటీస్ కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయండి. ఇక్కడ మనకి ఆపోజిట్లోనే మనకు పేరంవాళ్ళ ప్రాజెక్ట్ కూడా ఉంటుంది. సో కంపేర్ టు దట్ మనకి లేఅవుట్ అయితే ప్రాపర్ మెయింటెనెన్స్ అయితే ఉందండి. సో ఇందుట్లో వీళ్ళు కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 25,000 per స్క్వేర్ యార్డ్ రెసిడెన్షియల్ ప్లాట్స్ అండి. కమర్షియల్ వచ్చేసి 30,000 వరకు కోట్ చేస్తున్నారు. బ్యాంక్ లోన్ యాక్సెప్టెడ్. మనకి రేరా అప్రూవల్ కూడా ఉందండి దీనికి. చాలా క్లియర్ టైటిల్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అండి ఇది. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.